మజాక మన సందీప్ కిషన్ గారు, రావు రమేష్ గారు అండ్ మన రితు వర్మ గారు ఇంకా చాలా మంది క్యాడర్స్ ఉన్నాయి. సో ఈ ఫిలిం రివ్యూ ఎలా ఉంది అనేది కొంచెం మాట్లాడుకుందాం కదా. ఫిలిం అనేది నాకు ఎలా అనిపించింది అనే పాయింట్కి వస్తే యావరేజ్ అనిపించింది. అటు నచ్చిందని చెప్పలేను, ఇటు నచ్చలేదని చెప్పలేను, బిలో యావరేజ్ వేరియేషన్లో అనిపించింది. ఎందుకు యావరేజ్ అనిపించింది అంటే నాకు నచ్చిన పార్ట్ వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సాంగ్స్, ఆ కామెడీ అనేది కొంచెం పార్టీకి అందరికి నచ్చకపోయినా పర్వాలేదు అని అనుకున్నా కూడా, అంటే లైక్ మరీ ఓల్డ్ ఏజ్ టైప్లో కామెడీ ఉన్నా పర్వాలేదు అని అనుకుంటే మాత్రం ఈ ఫిలిం నేను రికమెండ్ చేస్తాను. అదన్నట్టు నా పాయింట్. స్టోరీ ఎలా ఉంటుందని నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఇది వరకు చూసిన ట్రైలర్లో ఉన్న పాయింట్ చెప్తాను. మన సందీప్ కిషన్ గారికి మన రావు రమేష్ వాళ్ళిద్దరు ఒక్కొక్క అమ్మాయిని లవ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు లవ్ చేసిన తర్వాత ఏమైంది, మరి ఎంటైర్ గా ఏం జరుగుతుందో అలా లైఫ్ లో అనేది మీరు ఎంటైర్ గా ఫిలిం చూసి తెలుసుకోండి. అంతే, అంతకుమించి ఎక్కువ కూడా ఏం చెప్పలేదు. బ్యాచులర్ అంతా మనకు సాంగ్ ఉంటుంది భయ్య. సో ఆ సాంగ్ ఫస్ట్ లో వచ్చినప్పుడే నాకు నచ్చింది. సో అది ఒకటి, మళ్ళీ బేబీ అనుకుంటే ఒక సాంగ్ ఉంటుంది, అది నచ్చింది. అండ్ కాకపోతే సిమ్కి వెళ్ళిపోతున్నాం అనే ఒక సాంగ్ భయ్య, అది కాపీ చేశారు. సో ఆ సాంగ్ అట్టని అనిపించింది. ఇలా మాట్లాడుకుంటే సాంగ్స్ గురించి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి చూసుకున్న, ఫైట్ సీన్స్ గురించి చూసుకున్నా నచ్చలే భయ్య. సో ఓవరాల్ గా ఆ టైప్ లో అయితే ఫిలిం అయితే అనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా మూవీ గురించి చెప్పాలంటే మన సందీప్ కిషన్ గారికి ఈ క్యారెక్టర్ అనేది అసలు సెట్ కాలే అనిపించింది. ఎందుకు అని అంటే చెప్తాను భయ్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే మన సందీప్ కిషన్ గారికి ఆ కామెడీ వేరియేషన్లో కానీ, ఎంటర్టైన్మెంట్లో కానీ, ఆ వే ఆఫ్ స్పీకింగ్లో కానీ కొంతమంది కనెక్ట్ అవుతుంది కొంతమంది హీరోకి. సో ఈ హీరోకి పర్టికులర్గా అంటే అంత కనెక్ట్ కాలేకపోయిందచ్చు అనేది నా ఫీలింగు. అంటే నాకు అనిపించింది, చాలామందికి అనిపించకపోవచ్చు. సో అది చెప్పుకుంటే మెయిన్గా. అండ్ కామెడీ గురించి చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ హాఫ్ అనేది కొంచెం బెటర్ అనిపించింది కంపేర్ టు సెకండ్ హాఫ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే సెకండ్ హాఫ్లో ఇంకా ఎక్కువ కామెడీ ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేసాము. అండ్ మన డైరెక్టర్ కూడా అలానే అన్నారు ఒక స్టేజ్ పైన. సో అది అన్నాడేమో కానీ నాకు కంపేర్ చేస్తే ఫస్ట్ హాఫే కొంచెం బాగుంది భయ్య. ఆ లవ్ స్టోరీ ట్రాక్లో అలా కొన్ని సీన్స్ చూసుకుంటే బాగున్నట్టు అనిపించింది అని చెప్పుకోవచ్చు. అయ్యే క్లైమాక్స్ పోసిన రొటీన్ అని చెప్పొచ్చు. మూవీ ఉండేదే రొటీన్ పాయింట్లో కాబట్టి సో మీరు ఫిలింని ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా వెళ్ళి ఒక నార్మల్ చూద్దాం అని అనుకుంటే మాత్రం నేను రికమెండ్ చేస్తాను ఫిలింని మీ ఫ్రెండ్స్తో అలా వెళ్ళి చూడండి అని చెప్పాను. సో అదన్నట్టు. అండ్ ఇంకా ఓవరాల్గా మాట్లాడుకుంటే వన్ టైం వాచబుల్ ఫిలిం భయ్య థియేటర్లో. అండ్ మజాకా ఫిలిం అయితే నాకైతే ఇలా అనిపించింది. నా రివ్యూ కూడా ఇదన్నట్టు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అండ్ షేర్ అవ్వచ్చు ఛానల్, సపోర్ట్ అవ్వచ్చు ఛానల్. మళ్ళీ మంచిలో వస్తున్నాం. టాటా గైస్.